షేక్ ఆయేషా గారు అబ్దుల్ గౌస్ గారు గంగూరు నుంచి వచ్చారు. పెళ్ళై 8 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టలేదని వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మీకు ట్యూబులు బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టరు, న్యాచురల్గా ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. కానీ మన దగ్గరికి వచ్చి 4 నెలల్లో మీకు ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి సార్. 2 ట్యూబ్స్ ఓపెన్ అయినాయి. 2 ట్యూబ్స్ ఓపెన్ అయినాయని చెప్పి మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ హెచ్ఎస్జీ చేయించుకున్నారు. 2 ట్యూబ్లు ఓపెన్ అయిన వచ్చినాయి. మరి చెప్పండి, 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నవి, 8 ఏళ్ళ నుంచి బ్లాక్లో ఉన్నవి, మన దగ్గర 4 నెలలు మందులు వాడి ట్యూబులు క్లీన్ చేయించుకోకుండా ఎలా ఓపెన్ అయినాయి? ఆపరేషన్ చేయలేదు, ఐవీఎఫ్ అనే పదమే మనం పలకలేదు. బయట అందరూ కూడా ట్యూబులు బ్లాక్ అయితే ఆపరేషన్లు కానీ ఐవీఎఫ్లు కానీ తప్పదు అంటున్నారు. చేసినా ఫలితం ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు. మరి అలాంటిది ఏమీ లేకుండా మందులతో ఎలా ట్యూబులు ఓపెన్ అయినాయి? నాకు మా మిస్సెస్ యూట్యూబ్లో డాక్టర్ వైఎస్ బాబు అనే వీడియోలు చూస్తుంటే నేనేదో నమ్మకం పుట్ల నాకు నిజంగా. కానీ చాలా మంది మా కుటుంబంలో కూడా చాలా మంది పిల్లలు లేకపోతే అలా వచ్చిందని ఫ్రెండ్స్ అని ఎక్కిరిచ్చేవాళ్ళు. నాకు కోపం వచ్చేది. నాకేంటంటే మా తమ్ముడికి 3 పిల్లలు, నాకు పిల్లలు ఉంటే బాగుంటది, రేపు చనిపోయిన తర్వాత మన పిల్లల తర్వాత మన పిల్లలే వారసత్వం నిలబెట్టేదని నాకు ఒక ఇది ఉండేది మైండ్ లో. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నేను 6-7 హాస్పిటల్ తిరిగానండి. ఎక్కడికి వెళ్ళినా ట్యూబులు బ్లాక్ అనేవాళ్ళు, 1,50,000 అనేవాళ్ళు, అనేక రకాలుగా ఒక్కొక్క హాస్పిటల్కి ఒక అమౌంట్. ఆల్రెడీ నేను 2-3 హాస్పిటల్స్ లో డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నాను. గ్యారంటీ అనేది ఎవరు లేపారు. కానీ రేట్లు మారుతున్నాయి కానీ ఐవీఎఫ్ అనే పదం మారట్లా. ఐవీఎఫ్ అనే పదం మాత్రం మారట్లేదండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా. కానీ అల్లా ఏ రోజైతే ఇప్పుడు మా మిస్సెస్ ద్వారా యూట్యూబ్ లో ఏ దారి చూపించాడు నాకైతే తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళి అది చేపించుకుని వచ్చినందుకు ఇప్పుడు కూడా మైండ్ పని చేయట్లేదు నాకు. నిజమా కాదా అనే ఇదిలోనే ఉన్నా. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేది కూడా తెలియట్లేదు నాకు. మామూలుగా అయితే జనరల్గా ట్యూబుల్ బ్లాక్ అంటే జీవితం అయిపోయినట్టే లెక్కేసి ప్రతి నెల 2 లక్షలు పట్టురండి, 3 లక్షలు పట్టురండి ఐవీఎఫ్ అని చెప్తారు. అలాంటిది అసలు మందులతో ట్యూబులు ఓపెన్ అవ్వడం ఏంటంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. ఇది బోగస్ ఏమో, ఫేక్ ఏమో, అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటున్నారు. పోనీ అబద్ధాలు చెప్తున్నారంటే ఒకరితో ఇద్దరితో కాదు, కొన్ని వేల మంది ట్యూబులు ఓపెన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మన సక్సెస్ వీడియోలు కూడా ఒకటి అబ్లో వరుసగా పెడుతున్నాం. ఏ డాక్టర్ కూడా పెట్టలేకపోతున్నాడు. రోజుకు 3-4 ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు వీడియోలు పెట్టలేకపోతున్నారు. మనం రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్ వస్తున్నాయి. ఇక్కడ ఏది న్యాచురల్గా ఐవీఎఫ్ లేవు, ఆపరేషన్ లేవు. అసలు ఆపరేషన్ థియేటర్ లేదు మన హాస్పిటల్లో, ఐవీఎఫ్ ల్యాబే లేదు. మన ధైర్యం ఏంటంటే మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు అందరూ 6 డజన్లు కన్నారు. ఒక ఐవీఎఫ్ లేదు, ఒక ఆపరేషన్ లేదు. మనం కూడా అలా కనొచ్చు అని చెప్పాను నేను. అదే ఇప్పుడు నిజం కూడా అయింది. నిజమైంది. మీకు ఆ రోజు కొంచెం డౌట్గా ఉంది, నిజంగానే అవుద్దా లేదా అనే భయం ఉండేది. కానీ దేవుడు అల్లానే మాకు ఒక వీడియో రూపంలో దారి చూపించాడు. ఆ దేవుడే గట్టెక్కిస్తాడులే, ఒక డాక్టర్ రూపంలో ఆయనే ఏదో ఒక రకంగా మాకు మేలు చేస్తాడని నమ్మారు. మమ్మల్ని నమ్మి ఇక్కడ మందులు వాడారు, జాగ్రత్తగా వచ్చేసింది. ఈరోజు ట్యూబులు ఓపెన్ అయినాయి. సగం సక్సెస్. ఎన్నాళ్ళు జీవితంలో 8 ఏళ్ళ నుంచి ఒక్క సక్సెస్ కూడా లేక మనసు బాధ. కనీసం ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు అతిగతి బాధలు ఉన్నాయి, అనేక రకాలుగా అవమానాలు పడిన ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా అనుకునేవాళ్ళు. ఇవాళ పిల్లలు పుట్టరు, నువ్వు మా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, ఐవీఎఫ్ నీకు 3 లక్షలు ఏమైనా గ్యారంటీ ఇస్తారా అంటే ఏం గ్యారంటీ లేదు. అట్లా ఈ 3 లక్షలు పోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మళ్ళీ ఐవీఎఫ్ వెళ్ళాల్సిందే. నీకు దీంతో న్యాచురల్ గా అయితే అవ్వన్నారు. నేను ఆ రోజు కూడా మీ వీడియో చూసే ముందు డయాగ్నోస్టిక్ ల్యాబ్ వేరే న్యూజివీడ్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చూపించుకోవడానికి వెళ్తే ఆవిడ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అని చేయాలమ్మా అని చెప్పారు. సరే అండి మొత్తం మాట్లాడేసుకున్నాము, చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మేడం బయటకు వెళ్ళి ఉన్నారు. ఒక 4 days తర్వాత వస్తారు, అప్పుడు కన్సల్ట్ అవ్వండి అన్నారు. ఆ బాధ వేసి ఇట్లా ఏమైనా న్యాచురల్ గా ఉంటాయి. నేను ప్రతిసారి 24 hours యూట్యూబ్ లోనే ఉంటాను. ఏ చూసినా యూట్యూబ్ లో. నాకు ఇప్పటి వరకు ఒక వీడియో కూడా కనిపించలేదు. వెతుకుతానే ఉంటా ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా ఏమైనా వస్తాయా అని. అటు వెళ్ళి చూపించుకున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చేసాను. సెర్చ్ చేస్తే మీ వీడియో దేవుడి దయవల్ల కనిపించింది సార్. ఇంకా అటు వెళ్ళే ప్రయత్నం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీకి వెళ్ళలేక దేవుడు ఆపేశాడు. ఆవిడ ఊరి లేదట చేశాడు డాక్టర్, లేకపోతే అయిపోయేది. ఇంకా బయలుదేరి నైటే మా
ఫాదర్ కి చూపించాను. చూపిస్తే పద వెళ్దామని చెప్పి వచ్చాను. నెక్స్ట్ డేనే వచ్చేసాను ఇక్కడికి. అసలు మా ఫాదర్ కూడా అసలు ఉందో లేదో వెళ్దామమ్మా అన్నట్టుగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే చాలా మంది జనం వచ్చేసి అసలు మనం ఉందో ఉండదో అనుకున్నాం. హాస్పిటల్ ఉంది, నీకు అవుతుందిలే ఖచ్చితంగా సార్ అది చూపించాను. దేవుడి దయ వల్ల అట్లాగే హోప్స్ పెట్టుకుని ఉన్నాను సార్. ఒక స్టెప్ సక్సెస్ అయింది. స్టెప్స్ అవును, అది కూడా తొందరగా. అవును, అది కూడా అయిద్దమ్మా. 2 ట్యూబ్లు ఓపెన్ అయినాయి, ఒక ట్యూబ్ కూడా కాదు. 2 బ్లాక్ అని వచ్చింది, ఇప్పుడు 2 ఓపెన్ అని వచ్చేసింది. అది కూడా మనం చేసిన టెస్ట్ కాదు, మీరు ఎక్కడో మీకు తెలిసిన చోట వెళ్ళి చేయించుకున్న ల్యాబ్లోనే చెప్పారు, రేడియాలజిస్టే చెప్పారు, వాళ్ళు చేసి మరి మీకు రిపోర్ట్ ఇచ్చారు. సో ఇట్లా ఒకరు కాదమ్మా, ఎన్నో వేల మందికి ట్యూబ్లు ఓపెన్ చేశాం న్యాచురల్గా మందులతో. అలాగే ఆపరేషన్లు కూడా లేకోకుండా, ఐవీఎఫ్లు కూడా లేకుండా ప్రెగ్నెన్సీలు ఇచ్చాం. ఇలాగే మీకు కూడా వస్తుంది. ఎలాగో ట్యూబ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ మనం ఆ అండాలని కొంచెం క్వాలిటీ అది పెంచుకుని డేట్స్ అవి రెగ్యులర్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇదివరకు ఇర్రెగ్యులర్గా ఉండేవి, ఇప్పుడు డేట్స్ కూడా రెగ్యులర్ అయినాయి. ఇక ప్రెగ్నెన్సీ రావడానికి ఆ కణాలకి వెళ్ళడానికి అడ్డుగా ట్యూబ్ మూసిపోయింది. ఇప్పుడు కణాలు కూడా లోపల వెళ్ళడానికి ట్యూబ్ ఓపెన్ అయింది కాబట్టి న్యాచురల్గా ట్రై చేసుకోండి. ఈ నెల నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తే ఒకవేళ రాకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏం మందులు వాడాలి, ఏం మార్చాలి అనేది నేను చెప్తాను. ఈయన కౌంట్ కూడా 8 మిలియన్స్ ఉంది సార్. ఎప్పటి నుంచి టెస్ట్ చేసినా 8 మిలియన్స్ ఎన్నిసార్లు ఇప్పుడు వచ్చిన తర్వాత బాగా పెరిగింది, బాగా 14 మిలియన్స్ బాగా పెరిగినాయి. అవును, పెరిగినాయి. ఫుల్ కౌంట్, డబుల్ కౌంట్ లోకి వచ్చాడు. ఇయర్లీ వెళ్ళి చెకప్ చేయించుకోవడం 8 మిలియన్స్. అవును, దాని తప్ప వేరేది రాదు. ఎంత మెడిసిన్ వాడినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి. ఆయనదేమో సింగిల్ డిజిట్ లో ఉండేది, ఇప్పుడు డబుల్ డిజిట్ లోకి వచ్చింది కౌంట్. మీకు 2 ట్యూబ్లు బ్లాక్ ఉండేది, 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయాయి. ఇద్దరికి మేలు జరిగింది ఒకే రకమైన మందులతో. భర్తకి అదే పిల్లలు ఇచ్చాం, భార్యకి అదే పిల్లలు ఇచ్చాం. కానీ అదే పిల్ల భర్తకేమో వీర్య కణాలు పెంచింది, భార్యకేమో ట్యూబ్లు ఓపెన్ చేసింది. నేను ఫస్ట్లోనే చెప్పాను, ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా. నమ్మటానికి కూడా మీరు భయపడేంతగా ఉంటది ఈ ఫార్ములా. ఇంకా పర్లేదమ్మా, మీకు ఐవీఎఫ్లు పోలేదు, ఇంకా ఆపరేషన్కి వెళ్ళలేదు, వెళ్దాం అనుకున్నావు కానీ లక్కీగా ఆగిపోయావు. అదే ఏమన్నా ఏమన్నంటే దానికి ఇది లేదు అంటున్నారు, గ్యారెంటీ లేదు. మేమైతే మిడిల్ క్లాస్ సార్, పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి తెచ్చుకొని ఏదో తినేవాళ్ళం, అంత అంటే పెట్టుకోలేము. మీరు గ్యారెంటీ ఇస్తే లేదు 3 లక్షలు కాదు 10 లక్షలైనా పెట్టి చేయించుకుంటాం, ఎక్కడో ఒకటి తల తాకట్టు పెట్టి. ఏది లేకుండా అంటే అటు డబ్బులు, ఇది మనకి బాడీ కూడా ఇది అయిపోతుంది. ఒళ్ళు ఓనం అయితే నెల అన్ని ఇంజక్షన్లు పొడిపించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒళ్ళు గొల్ల అయిపోద్ది. నెలకు 3 లక్షలు, ప్రతి నెల 3 లక్షలు పట్టు రావాలంటే జేబులు ఖాళీ అయిపోతాయి. ఎటు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు ఒక హోప్ వచ్చింది. చక్కగా ట్యూబ్స్ ఓపెన్ అయినాయి, ఆయన కౌంట్ ఇంప్రూవ్ అయింది, న్యాచురల్గా వచ్చే అవకాశం కూడా దొరికింది. అది కూడా ఒక 2-3 నెలలు ట్రై చేయండి. ఇదే విధంగా చక్కగా ఏ టైంలో కలవాలి, ఎప్పుడు కలవాలనేది నెల వచ్చిన మెన్సెస్ అయిన 10వ రోజు నుంచి 25వ రోజు వరకు రోజు మరి ఫస్ట్ యూరిన్ శాంపుల్తో కిట్లు ఇస్తారు మీకు. ఫస్ట్ యూరిన్ శాంపుల్తో ఆ కిట్లు టెస్ట్ చేసుకుంటే ప్రతిరోజు ఒక గీత వస్తుంది, ఒకరోజు 2వ గీత వస్తుంది. ఏ రోజు 2వ గీత వచ్చిందో అక్కడి నుంచి కిట్లు టెస్ట్ చేయక్కర్లేదు. అక్కడి నుంచి భార్యాభర్తలు 3-4 రోజులు కలిసి ఉండాలి. అది మీకు ప్రెగ్నెన్సీ వచ్చే సమయం. ఈ కిట్లు కూడా మీకు నెక్స్ట్ మంత్ ఇప్పిస్తాయి. ఈ నెల న్యాచురల్గా ట్రై చేయండి. హెచ్ఎస్జీ అయింది కాబట్టి ఈ నెల న్యాచురల్గా ట్రై చేయండి. ఈ నెల అయితే మనం ప్లాన్ చేయం ప్రెగ్నెన్సీకి, నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ అండి. మీరు లాభం పొందడమే కాకుండా ఆ దేవుడు చూపించాడు ఈ మార్గం. మాలాగా బాధపడుతున్న వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి. ఇక్కడ ఒక అవకాశం ఉంది, ట్యూబులు ఓపెన్ చేసుకోవడం, వీర్యకణాలను పెంచుకోవడం అనే అవకాశం ఇక్కడ మందులతో ఉంది. బయటికి లాగా ఐవీఎఫ్లు ఆపరేషన్ లేవు ఇక్కడ అనే విషయాన్ని నలుగురికి చెప్పడానికి, వాళ్ళకు కూడా మేలు జరిగేందుకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. అల్లా అచ్చా కరేగా. తొందరలోనే ఒక బిడ్డతో మీరు వచ్చి మళ్ళీ ఇదే వీడియో ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. రైట్.